హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈ రోజు వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చానని చెప్పొచ్చు. అది వచ్చేసి ఆర్ఎంపీలు మరియు పిఎంపీలు ప్రిస్క్రిప్షన్ రాయకూడదు, అట్ ద సేమ్ టైం వాళ్ళ పేరుకు ముందు డాక్టర్ అని కూడా వాళ్ళు రాసుకోకూడదు. దీనికి మీద ఎంసిఐ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అట్ ద సేమ్ టైం ఏపీ మెడికల్ కౌన్సిల్ కూడా హెచ్చరికలు జారీ చేసిందని చెప్పొచ్చు. దానికి సంబంధించిన ఆర్టికల్ ఒకటి ఈ మధ్యనే రిలీజ్ అవ్వడం జరిగింది. ఆ ఆర్టికల్ గురించి ఈ రోజు మీతో క్లుప్తంగా చర్చించడానికి ఈ వీడియో అని చెప్పొచ్చు. సో ఇప్పుడు మనము ఆర్టికల్ ఒకసారి చదువుకున్నట్లయితే ఆర్ఎంపీ పిఎంపీలు పేరుకు ముందు డాక్టర్ వాడకూడదు, ఏపీ మెడికల్ కౌన్సిల్ స్పష్టీకరణ. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే రిజిస్టర్ మెడికల్ ప్రాక్టీషనర్ అంటే ఆర్ఎంపీలు అట్ ద సేమ్ టైం ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అంటే పిఎంపీలు తమ పేరుకు ముందు డాక్టర్ అనే పదం వాడకూడదని ఏపీ మెడికల్ కౌన్సిల్ స్పష్టం చేసింది. ఒకవేళ వాడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. వైఎస్ఆర్ జిల్లాకు చెందినటువంటి సింగనమల సుమన్ అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద కోరిన వివరాలకు ఎంసిఐ అంటే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రిజిస్ట్రార్ కె సత్యనారాయణ మూర్తి గారు పై విధంగా సమాధానం ఇచ్చారు. సో ఎలాంటి మెడికల్ డిగ్రీ లేకుండా అల్లోపతి మెడిసిన్స్ ను రోగులకు రాసే హక్కు వారికి లేదని, వారు వైద్యం చేయకూడదని స్పష్టం చేసింది. ఒకవేళ దీన్ని ఉల్లంఘిస్తే ఏపీ మెడికల్ కౌన్సిల్ యాక్ట్ సెక్షన్ 22 ప్రకారం వారిపై క్రిమినల్ కేసులు పెట్టవచ్చని చెప్పారు. ఇలా ఎవరైనా పేరుకు ముందు డాక్టర్ అనే పదాన్ని చేర్చుకుని వైద్యం చేస్తూ ఉంటే వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆయా జిల్లాల వైద్యాధికారులకు ఎంసిఐ అంటే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రిజిస్ట్రార్ గారు సూచించడం జరిగింది. ఆర్ఎంపీ పిఎంపీ వైద్యులు ప్రిస్క్రిప్షన్ రాసినా, మందులు అమ్మినా, పేరుకు ముందు డాక్టర్ అనే పదాన్ని చేర్చినా వారిపై ఔషధ నియంత్రణ శాఖ చర్యలు తీసుకుంటుందని హెచ్చరికలు జారీ చేసిందని చెప్పొచ్చు. సో ఈ విధంగా ఆర్ఎంపీ మరియు పిఎంపీల మీద ఒక స్పష్టమైన హెచ్చరికలను జారీ చేసిందని చెప్పొచ్చు. సో దీన్ని దృష్టిలో ఉంచుకుని ముఖ్యంగా ఆర్ఎంపీలు పిఎంపీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ సెక్షన్స్ కు లోబడి మీరు వైద్యం చేయవలసిందిగా కోరుకుంటున్నారనమాట. సో చూసారు ఫ్రెండ్స్, ఇది ఏపీ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు అందించినటువంటి హెచ్చరిక కింద మనం చెప్పుకోవచ్చు. సో ఈ వీడియో ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేటివ్ అని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీకు ఇంకా ఏమైనా ఈ పిఎంపీ ఆర్ఎంపీల మీద డౌట్స్ కమెంట్స్ ఉంటే కమెంట్ రూపేణ అడగండి, ఖచ్చితంగా నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గైస్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. అలాగే మీరు ఇంకా ఏదైనా టాపిక్ ను నా ద్వారా తెలుసుకోవాలనుకుంటే డైరెక్ట్ కమెంట్ రూపేణ అడగండి. చిన్న చిన్న డౌట్స్ అయితే కమెంట్ రూపేణ రిప్లై ఇస్తాను. ఒకవేళ కొంచెం లెంతీ ప్రాసెస్ అయి ఉంటే డెఫినెట్ గా మీకోసం ఒక డెడికేటెడ్ వీడియో చేసి మీ ముందుకు తీసుకొస్తాను. అలాగే నా ద్వారా మీరు పర్సనల్ గైడెన్స్ పొందాలనుకుంటే డైరెక్ట్ మీరు నాకే కాల్ చేయొచ్చు. అదెలా అంటే మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్కి వెళ్ళండి, అక్కడ కాల్ మీ ఫోన్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని సోర్స్ బాక్స్ లోకి వెళ్ళి రాధాకృష్ణ 1481@CM4 అని మీరు టైప్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీరు నాకు కాల్ చేసే ఆప్షన్ మీకు దొరుకుతుంది. సీరియస్ గా నా గైడెన్స్ మీకు కావాలనుకుంటేనే కాల్ చేయండి, ఎందుకంటే మీ టైం ని అలాగే మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి ఫార్మా స్టాఫ్ లేటెస్ట్ అప్డేట్స్ మరియు ఫార్మా జాబ్స్ కోసం మన ఫార్మా గైడ్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. అలాగే చాలా అంటే చాలా మంది నాకు థ్యాంక్స్ చెప్తూ కమెంట్ పెడుతున్నారు. మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం కంటే కూడా యూట్యూబ్ లో మీరు అలా స్క్రోల్ చేస్తున్నప్పుడు మన వీడియో కనిపిస్తే లైక్ కొట్టండి చాలు. అదే నేను మీ ద్వారా ఆశించే బిగ్ థ్యాంక్. అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.